తేలికపాటి భూములు, ఎర్ర నేలల్లో పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు అధిక సాంద్రత పద్ధతిని ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వినూత్న పద్ధతిలో పత్తి సాగు చేయటం వల్ల గులాబీ రంగు పురుగు నియంత్రించి తద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం మంచిర్యాల జిల్లాలో పలు మండలాలను ఎంపిక చేసి పత్తి విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు గత పూర్వం నుంచి కొనసాగుతుంది. 3 ఫీట్లు ఇంటూ 3 ఫీట్ల పద్ధతిలో ఎకరాకు 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతారు. మొక్క మొక్కకు మధ్య ఎడముంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా రేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంటకాలం ఉండటంతో గులాబీ రంగు పురుగు కూడా ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటలో రెట్టింపు మొక్కలు పెట్టించి ఎక్కువ కాయలు కాయటం, అధిక దిగుబడి సాధించటంతో రైతులకు ఆర్థిక పుష్టిని పెంపొందించేందుకు అధిక సాంద్రత పద్ధతిని అవలంబించనున్నారు. ఈ పద్ధతిలో గత 2 ఏళ్లుగా ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఖరీఫ్లో రైతుల చేత సాగు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా రైతులతో సాగు చేయించిన బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఇప్పుడు నెన్నెల మండలంలో దాదాపు 40 ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. జులై 15 వరకు పత్తి విత్తనాలు నాటుకుంటే నవంబర్, డిసెంబర్ నెలల కల్లా పత్తి దిగుబడి వస్తుంది. అయితే కొన్ని మెలకువలు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు బెల్లంపల్లి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు అనేది ప్రధానంగా చైనా, బ్రెజిల్, అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాలలో వారు అక్కడ మిషన్ తోటి పంట తీస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ దేశాలలో ఎక్కువగా అధిక సాంద్రతతో పత్తి పంటను పండిస్తున్నారు. అయితే మన భారతదేశంలో వచ్చేటప్పటికి సాధారణంగా మొక్కకు మొక్క మధ్య దూరం 30 నుంచి 60 సెంటీమీటర్లు, వర్షకు వర్ష మధ్య దూరం 120 సెంటీమీటర్లు ఉండడం ద్వారా పత్తి దిగుబడి పైన గణనీయమైన ప్రభావం చూపించి పత్తి దిగుబడి తగ్గిపోతుంది. అయితే మన భారతదేశంలో చూసుకున్నప్పుడు ప్రధానంగా మన భారతదేశంలో కాకుండా మన తెలంగాణలో కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే తెలంగాణలో ప్రధానంగా పత్తి పంటను సుమారు 24 లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పత్తి పంట దాదాపు 30 లక్షల హెక్టార్లలో పత్తి పంటను తీయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా పత్తి పంటకు ధర బాగుంది కాబట్టి ఆ రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలంటే ఇదే సరైన తరుణమని భావించి ముఖ్యంగా అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ప్రభుత్వం మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము రైతుల ముంగట తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా ఈ అధిక సాంద్రతలో పత్తి సాగు ద్వారా ఏంటంటే ప్రధానంగా తెలంగాణలో దిగుబడి చూసుకున్నప్పుడు హెక్టర్కు 1,300 కిలోలు వస్తుంది. దూది పత్తి చూసుకున్నప్పుడు ఏంటంటే 432 కిలోలు మాత్రమే వస్తుంది. అదే చూసుకుంటే విదేశాల్లో చూసుకుంటే ముఖ్యంగా దూది పత్తే హెక్టర్కు వాళ్ళకి 13 క్వింటలు 15 క్వింటలు వస్తుంది. కానీ మన దగ్గర దూది పత్తి వచ్చేటప్పటికి 432 కిలోలు హెక్టర్కి వస్తుంది. కావున రైతులకు ఏంటంటే ముఖ్యంగా వారి యొక్క దిగుబడి గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధిక సాంద్రతలో పత్తి సాగు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ అధిక సాంద్రతలో పత్తి సాగులో ప్రధానంగా ఏంటంటే మొక్కకు మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు, వర్షకు వర్ష మధ్య దూరం 90 సెంటీమీటర్లు. అంటే 90 × 15 సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు ఎకరానికి సుమారు 29,500 పైచీలుక మొక్కలు వస్తాయి. అయితే ఒక మొక్కకు మనం 15 కాయలు వచ్చినా కానీ ఒక కాయ బరువు సుమారు 5 గ్రాములు 4 గ్రాములు అని లెక్క వేసుకున్నా కానీ ఇది 29,000 ఇంటూ 15 కాయలు, వాటి యొక్క బరువు 4 గ్రాములు వేసుకుంటే సుమారు మనకు 17 క్వింటాల పైన మనకు పత్తి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఈ రకంగానే కాకుండా ఒకవేళ వర్షకు వర్ష మధ్య దూరం 80 సెంటీమీటర్లు, మొక్కకు మొక్క మధ్య దూరం 20 సెంటీమీటర్లు మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకు దాదాపు 25,000 మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా మన 15 క్వింటల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ మొక్కకు మొక్క మధ్య దూరం
20 సెంటీమీటర్లు, వర్షకు వర్ష మధ్య దూరం 75 సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు ఎకరానికి మనకు 26,660 మొక్కలు వచ్చే అవకాశం ఉంది. అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి ఏంటంటే ఎక్కడంటే అక్కడ కాకుండా ముఖ్యంగా తేలికపాటి భూములు, ఎర్రచలక భూములు, దుబ్బ భూములలో ఈ పత్తిని, ఎందుకంటే ముఖ్యంగా మనం ఇక్కడ మన తెలంగాణ జిల్లాలలో ప్రధానంగా గుట్ట కానుకున్న ప్రాంతానికి ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఎర్రచలక భూములు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది రైతులు పత్తి దూరంగా వేయడం ద్వారా దిగుబడి తక్కువ వస్తుంది. సుమారు 3 క్వింటలు, 4 క్వింటలు, 5 క్వింటలు, 7 క్వింటలే వస్తుంది కాబట్టి ఈ విధానంలో దిగుబడి మనకు దాదాపు రెట్టింపు, దాదాపు 15 క్వింటలు, 16 క్వింటలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ప్రధానంగా అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తే రైతులకు ఆదాయం గణనీయంగా పెరుగుతున్న ఉద్దేశంతో ఈ పద్ధతి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తిలో ఏంటంటే 2 ముఖ్య విషయాలు గమనించుకోవాలి. ఈ పత్తి అధిక సాంద్రతలో పత్తి సాగు చేసినప్పుడు ముఖ్యంగా ఎత్తు పెరగకుండా, అంటే 100 సెంటీమీటర్లు, 120 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది సాధారణంగా. అయితే ఎత్తు పెరగకుండా ఏంటంటే మనము మెపిక్వాట్ క్లోరైడ్ అనే ద్రావణాన్ని విత్తిన 40 రోజులకు, అదేవిధంగా విత్తిన 70 రోజులకు 2 సార్లు పిచికారీ చేసుకుంటే మొక్క ఎత్తు పెరగకుండా కాయలు కొద్దిగా లావుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎత్తు కూడా పెరగదు, ఆకులు కూడా రాలిపోయేటట్టు మనం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా మనకు లాభం ఏంటంటే ప్రధానంగా ఒకేసారి పత్తి తీత ఒకేసారి చేస్తే కూలీల ఖర్చు తగ్గిపోతుంది. పత్తి ఏరి వేయడం కూడా ఒకేసారి జరుగుతుంది. కాబట్టి మామూలు పద్ధతిలో అయితే 2-3 సార్లు మనం పత్తి తీత తీయాలి. కానీ ఈ పద్ధతిలో అంటే ఒకేసారి మనం పత్తి తీస్తాం కాబట్టి ఈ పత్తి ఒకేసారి తీయడం ద్వారా అయితే కూలీల ఖర్చు తగ్గిపోయి రైతు దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి సకాలంలో వాళ్ళు వారి యొక్క పంటను మార్కెట్లో తరలించవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా ఈసారి మన పత్తికి డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి రైతుకు ఒకేసారి ఆదాయం వచ్చేసేసి మిగతా పంటలు అంటే ఈ పంటకు కూడా మనం 140 రోజులు, 150 రోజుల్లో చేతికి వస్తుంది. 120 నుంచి 140 రోజులలో మన పంట చేతికి వస్తుంది. కాబట్టి నీటి సౌకర్యం గల రైతులు, నీటి వసతి గల రైతులు ఈ పంట తీసిన వెంటనే మిగతా అంటే వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ రకంగా పత్తి సాగు చేయడం ద్వారా ఏంటంటే సాధారణంగా ఏంటంటే మామూలు రైతు పద్ధతులు పత్తి సాగు చేసినప్పుడు ఆ పంట సుమారు 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాళ్ళు ఉంచుతారు. కాబట్టి అక్కడ గులాబీ రంగు పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో ఏంటంటే మనం తొందరగానే అంటే 140 రోజులు, 120 రోజులకి ఈ పత్తి పంట తీసేస్తాం. కాబట్టి మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా రాదు. కాబట్టి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ముఖ్యంగా చిలక భూములలో, ఎర్ర చిలక భూములలో, తేలికపాటి భూములలో, లోతు తక్కువ గల నల్లరేగడి భూములలో ఈ పత్తి పంట అధిక సాంద్రతతో సాగు చేసినప్పుడు రైతు దిగుబడి ఎక్కువ రావడం కాకుండా ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ నూతన సాంకేతికతను వాడుకొని ఈ పత్తి పంట తీసుకోవాలని ఆశిస్తూ, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒత్తుగా పత్తి వేయడం ద్వారా ఏంటంటే మిషన్ తోటి, కాలక్రమేణా యంత్రాలతోటి కూడా మన పత్తి పంట కోత తీయచ్చు. అంటే లేబర్ని కూలి వాళ్ళని పెట్టకుండా పత్తి యంత్రంతో పత్తి తీస్తే కూడా రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ టెక్నాలజీ దృష్టిలో పెట్టుకొని ఈ అధిక సాంద్రతతో ఈ పత్తిని సాగు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటిదాకా మనకు 100 ఎకరాల టార్గెట్ ఉంటే ఈసారి దాదాపు రైతులు 2 నుంచి 3 వేల ఎకరాలలో అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటిదాకా దాదాపు 50% పైన రైతులు ఈ ఒత్తుగా పత్తి విత్తనాలు వేసుకోవడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట తొందరగా ఒకేసారి చేతికి రావటం వల్ల నవంబర్, డిసెంబర్ నెలలోనే పత్తి ఏరివేయటం జరుగుతుంది. దీనివల్ల గులాబీ రంగు పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా తొందరగా పత్తి పంట ముగియటం వల్ల రెండవ పంటగా పప్పు ధాన్యాలు వేసుకోవటానికి అనుకూలత ఏర్పడుతుంది. కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైనది. ఏ కూర వండాలన్నా ఉల్లి వేయాల్సిందే. దీంతో ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ప్రధానంగా కర్నూలు దీని సాగుకు పెట్టింది పేరు. అయినా తెలంగాణ ప్రాంతాల్లో కూడా అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ప్రస్తుతం ఉల్లి విత్తుకునే సమయం. సాధారణంగా ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి మార్కెట్లో అధిక డిమాండ్తో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉల్లిని సాగు చేసే రైతులు మేలైన రకాలతో పాటు కొద్దిపాటి మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయ పంటల్లో ఉల్లి ఒకటి. మన దేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం మహారాష్ట్రలోని నాసిక్ నుండి దిగుమతవుతుంది.
తెలంగాణలో ఉల్లి పంటను దాదాపు 45,577 ఎకరాల్లో సాగు చేస్తూ 4,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాం. ముఖ్యంగా గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తితో పాటు నారాయణఖేడ్ జిల్లాలో అధికంగా సాగవుతుంది. ఉల్లి సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ బంక, క్షార భూములు, చౌడు నేలలు పనికిరావు. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. గడ్డ నిల్వగుణం తక్కువ. కాబట్టి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చునని తెలియజేస్తున్నారు కొండా లక్ష్మణ్, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లావణ్య. వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయల్లో ఈ ఉల్లి అనేది అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నది. ఇక నేలల విషయాలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, అలాగే మురుగునీటి వసతి గల గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా చౌడు మరియు బంక నేలలు మరియు క్షేర భూములు అనేవి ఉల్లి సాగుకి అంత అనుకూలం కాదు. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే దాదాపు ఉల్లి అన్ని ప్రాంతాల్లో పండించవచ్చు. ఉల్లి అనేది సంవత్సరం పొడుగునా అంటే ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ పంటగా సాగు చేసినట్లయితే జూన్, జూలై మాసాల్లో, అదే రబీ పంటగా సాగు చేసినట్లయితే అక్టోబర్, నవంబర్ మాసాలు, అదే వేసవి పంటగా సాగు చేసినట్లయితే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మనము విత్తుకోవడం చేయాలి. సాధారణంగా రైతులు ఖరీఫ్ పంటగా సాగు చేసినప్పుడు తెగుళ్ళ బెడద అనేది ఎక్కువగా ఉండి నాణ్యత తక్కువగా ఉంటుంది. అదే రబీ పంటగా సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వస్తుంది, నాణ్యత కూడా బాగుంటుంది. కానీ రైతులకి గిట్టుబాటు ధర అనేది ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్నట్లయితేనే వాళ్ళకి మంచి ధర అనేది వస్తుంది. ఇక రకాల విషయానికి వస్తే ఉల్లిలో మనము ఎరుపు రంగు, పసుపు రంగు, అలాగే తెల్ల రంగు పాయలని మనం చూస్తూ ఉంటాము. ఎరుపు రంగు ఉండి చిన్న పాయలుగా ఉన్న వాటిల్లో ఎక్కువ ఘాటు ఉంటుంది. అలాగే తెల్ల ఉల్లిని సలాడ్లో ఉపయోగిస్తారు. ఇది ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకని ఇది సలాడ్గా మరియు వరుగులు కూడా తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పసుపచ్చ ఉల్లి కూడా ఎక్స్పోర్ట్కి ఉపయోగిస్తారు, కమర్షియల్గా కాకుండా. ఇది వరుగులు, అలాగే ఆనియన్ పౌడరు, ఆనియన్ ఫ్లేక్స్ లాంటివి పదార్థాలు తయారు చేసి బై ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు గల్ఫ్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎరుపు మరియు తెలుపు ఉల్లి అనేది వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి సాగు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక అనువైన రకాలు చూసినట్లయితే ఎరుపు రంగులో అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, N53 నాసిక్ రెడ్ అని పిలుస్తారు, అలాగే పూసా రెడ్. ఇంకా ఇటీవల విడుదల చేసిన రకాలలో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పిన రకాల నుంచి N53, పూసా రెడ్, అలాగే ఇటీవల విడుదల చేసిన రకాలలో బీమా సిరీస్, అంటే ఇది DOGR పూణే, డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ నుంచి విడుదల చేయబడ్డ రకాలు. ఇందులో బీమా సూపర్, బీమా శక్తి, బీమా రాజ్, బీమా డార్క్ రెడ్ ఖరీఫ్కి అనువైన రకాలు. అలాగే తెల్ల ఉల్లి రకాలు చూసినట్లయితే అగ్రిఫౌండ్ వైట్, అలాగే బీమా సిరీస్లో బీమా శ్వేత అనేవి మనకి అనుకూలంగా ఉంటాయి మన రాష్ట్రానికి. ఖరీఫ్ పంట కాలము సాధారణంగా 110 రోజులు ఉంటుంది, 100 రోజుల నుంచి 110 రోజుల వరకు. అదే రబీ అయితే 110 నుంచి 125 రోజుల వరకు మనకి పంట కాలం ఉంటుంది. ఇక విత్తన రేటు చూసినట్లయితే మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనం చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనము మడులు చేసుకొని విత్తనాలు నారు పోసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మనము విత్తుకునే పద్ధతి అంటే ఎత్తైన మడులలో కానీ ప్రోట్రే పద్ధతులు ఉపయోగించి కానీ మనము ఈ నారుని పెంచుకోవచ్చు. ఎత్తైన మడుల్లో పెంచుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, 4 మీటర్లు బెడ్లను తయారు చేసుకోవాలి. మన 1 ఎకరానికి సరిపోయే నారు ఒక 10 బెడ్స్ నుంచి మనము పొందవచ్చు. అంటే 40 చదరపు మీటర్ల స్థలంలో మనకి 10 బెడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. దాని నుంచి వచ్చిన నారు మనకి 1 ఎకరానికి సరిపోతుంది. ఈ బెడ్లు తయారు చేసే పద్ధతిలో బెడ్లు ఈ డైమెన్షన్స్లో తయారు చేసిన తర్వాత విత్తనాలు విత్తడానికి ముందు 40 కిలోల పశువుల ఎరువు,
4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎజటోబాక్టర్, సూడో ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి ఎరువులను పైన జల్లి దాని తర్వాత 10 సెంటీమీటర్ల ఎడమలో విత్తనాలు విత్తుకోవాలి. ఈ నారు మనకి ఉల్లిలో 40 నుంచి 45 రోజులకి మనకి తయారవుతుంది. సాధారణంగా మనం నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని నివారించడానికి ముందుగా ఒకవేళ హైబ్రిడ్ సీడ్ అయితే విత్తన శుద్ధి అవసరం లేదు. ఒకవేళ సొంతంగా రైతు గనక విత్తనోత్పత్తి చేసుకుని ఈ విత్తనాలు విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు కేజీ విత్తనానికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 ml కేజీ విత్తనానికి, లేదా శలీంద్రనాశిని క్యాప్టాన్ లేదా థైరామ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుని తర్వాత విత్తనాలని నారుమళ్లలో కానీ ప్రోట్రేల్లో కానీ విత్తుకోవాల్సి ఉంటుంది. నారుని ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఇమిడాక్లోప్రిడ్ 3 మిల్లీలీటర్లు ప్లస్ కార్బండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ ద్రావణంలో ఈ మొక్కల్ని 30 నిమిషాల పాటు నానబెట్టి ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలో తొలి దశలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి పంటని రక్షించుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఎత్తైన మడల్లో కానీ బోజల పద్ధతుల్లో కానీ నాటుకోవచ్చు. ఒకవేళ బోజల పద్ధతుల్లో నాటుకున్నట్లయితే బోజకి మధ్య 30 సెంటీమీటర్ల ఎడము అనేది పాటించాలి. అదే ఎత్తైన మడల్లో నాటుకున్నట్లయితే బెడ్స్ అనేవి 1.2 మీటర్లు వెడల్పు ఉన్న బెడ్స్ అనేవి తయారు చేసుకొని దానిపైన 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసల్లో ఈ నారును అనేది నాటుకోవాలి. ఏ పద్ధతిలో అయినా సరే మొక్కకి మధ్య దూరం 15 నుంచి 20 సెంటీమీటర్లు వరకు పాటించాలి. ఒకవేళ ఈ బెడ్ సిస్టమ్ కనుక పాటించినట్లయితే ఈ బెడ్లలో డ్రిప్ అనేది 20 సెంటీమీటర్ల ఎడంలో 2 డ్రిప్పులు అంటే ఇన్బిల్ట్ ఎమిటర్స్ అమర్చిన 2 లాటరల్స్ని ఒక బెడ్లో పరుచుకొని ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ డ్రిప్స్ మధ్య దూరం అనేది 30 నుంచి 50 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే డిశ్చార్జ్ రేట్ అనేది 4 లీటర్లు ఒక గంటకి ఉండేటట్లు చూసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి పంటకు చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉల్లి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు మేలైన యాజమాన్యం చేపట్టాలి. ఇంకా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ముందు ఆఖరి దుక్కులో పశువుల ఎరువు అయితే మనం 6 నుంచి 8 టన్నులు, వర్మీ కంపోస్ట్ అయితే 3 టన్నులు, అలాగే కోడ్ల ఎరువు అయితే 3 టన్నులు ఎకరానికి. దీనికి అజిటోబాక్టర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోలు ఒక ఎకరానికి జోడించి మనము ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు అయినటువంటి యూరియా అంటే NPK నత్రజని, భాస్వరము, పొటాష్ 30, 16, 16 అలాగే దీంతోపాటు సల్ఫర్ 6 కిలోలని ఎకరానికి జత చేసి ఈ పంటకి అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆఖరి దిక్కులో వేయగా నత్రజని మాత్రం 3 దఫాలుగా చేసి ఒక భాగము ఆఖరి దిక్కులో వేసి మిగిలిన 2 భాగాలు పైపాటుగా 30 మరియు 45 నాటిన 30 మరియు 45 రోజులకి పంటకి అందించాలి. ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు గనక గమనించినట్లయితే మైక్రోమాక్స్ అట్లాంటి సూక్ష్మ పోషక ద్రావణాన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా 45 మరియు 60 రోజులు దశలో పిచికారీ చేయాల్సి ఉంటుంది. వీటికి కీలక దశ అనేది గడ్డ ఏర్పడే దశ మరియు గడ్డ అభివృద్ధి చెందే దశ. ఈ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకాలం మొత్తం 14 నుంచి 18 తడులు అవసరమవుతాయి. అంతర్కృషిలో భాగంగా పెండిమిథాలిన్, ప్రీ ఎమర్జెంట్ స్వీడిసైడ్ లేదా ఆక్సిఫ్లోరోఫిన్ని యూజ్ చేయొచ్చు. పెండిమిథాలిన్ అయితే 4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో, అదే ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ సీజన్లో దిగుబడి 80 నుంచి 100 క్వింటాళ్ళు ఎకరానికి మనం చూడవచ్చు. ఇది పంట కోత అనేది 40% వరకు మొక్క మొదలు కింద పడినప్పుడు మనము అది కోతకు వచ్చిందని మనము గమనించవచ్చు. కోత కోసినప్పుడు ఆ గెడ్డ పైన 2 సెంటీమీటర్లు వదిలి మిగిలిన ఆకులన్నీ కత్తిరించి మనము వాటిని కోత తరువాత
4 రోజుల పాటు నీడలో ఆరబెట్టినట్లయితే ఈ పైన ఉన్న పొర అనేది అభివృద్ధి చెందుతుంది. వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబో 5 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. సజ్జ, కొర్ర, ఆముదం పంటలను జూలై 31 వరకు విత్తుకోవాలి. అయితే విత్తుకునే ముందు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టన్ను కలిపి విత్తన శుద్ధి చేయటం వలన మొలక కుళ్ళు తెగుళ్లను అరికట్టవచ్చు. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు విత్తుకోవచ్చు. బీటీ పత్తి సాగులో ఎకరాకు 20 నుండి 24 కిలోల భాస్వరంను విత్తే సమయంలో వేయాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైతులు తెలంగాణ సోనా వరి విత్తనాన్ని జూన్ 10వ తేదీ తరువాత నారుమడి పోసుకోవాలి. వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్ 15 నుండి జూలై ఆఖరు వరకు అనుకూలమైన సమయం. జూన్ 15 నుండి జూలై 15 వరకు దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు, జూలై 15 నుండి జూలై ఆఖరు వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సాయంట్రినిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చు. సోయా చిక్కుడు పంటను తేలికపాటి నేలల్లో సాగు చేయరాదు. జూలై 10 వరకు విత్తే రైతులు మొక్కల మధ్య ఎడం తగ్గించి విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులున్న చోట కాండం తొలిచే ఈగ ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా, వంగ, మిరప, బంతి పంటల నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు గమనించినట్లయితే నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బీర, కాకర పంటల్లో పండు ఈగ ఆశించుటకు అనుకూలం. వీటి ఉధృతిని గమనించుటకు ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. నివారణకు 2 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 1 మిల్లీలీటర్ల నోవాల్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లల్లో కొక్కెరు తెగులు సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుకు, పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలెను. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.